ఆనంద్ గారికి, రామ్మోహన్ గారికి, కమలాకర్ గారికి, రాఘవేంద్ర గారికి, మరి హనుమంతరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 35 years కంటిన్యూస్ గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. మీ అందరికీ మరి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జి నిరంజన్ గారు ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గా మరి వారు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నారు కాబట్టి వారు ఈరోజు హాజరు కాలేకపోయారు. మరి 2 నిమిషాలు వారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి తన జీవితం అంకితం చేస్తూ తన త్యాగంతో, కష్టంతో మరి ఎంత చేతనైతే అంత కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసిన, మరి కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి సర్వీస్ చేసిన జి నిరంజన్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరి ప్రభుత్వ పెద్దలకి, రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వ పెద్దలకి జి నిరంజన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించినందుకు సభాముఖంగా అభినందిస్తున్నారు. అది వెరీ అప్రోప్రియేట్ చాయిస్. మరి నిరంజన్ గారిని
నేను ముందు అంటున్నట్టుగా మరి జి నిరంజన్ గారు 35 ఏళ్ల పాటు నిరంతరంగా ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమరేషన్ ప్రతి సంవత్సరం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ పెద్దలు మహేష్ గౌడ్ గారు వారి సర్వీసెస్ ని గుర్తించి వారిని బీసీ కమిషన్ చైర్మన్ చేసినందుకు మరి ఈ పెద్దలను కూడా అభినందిస్తూ నేను ఒక విషయం వేదిక మీద ఉన్న పెద్దలను గుర్తు చేయాలి. గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రోగ్రాం నిర్వహించడానికి అనేక సందర్భాల్లో పోలీసులు పర్మిషన్ నిరాకరించేది. నేను పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ అయింది, ఇక్కడ మీటింగ్ అయింది, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయిందని. కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా నిరంజన్ గారు వారి కమిటీ పోరాడి ధర్నా చేసి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది వచ్చినా ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసుకొని రాజీవ్ గాంధీ గారిని స్మరించుకొని ఈ ప్రోగ్రాం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నా. మరి ఈరోజు అవార్డు గ్రహీత పెద్దలు సల్మాన్ ఖుర్షీద్ గారి గురించి 2 మాటలు నేను మీ ముందు ఉంచుతాను. సల్మాన్ ఖుర్షీద్ గారు నాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం, మంచి స్నేహం కూడా ఉంది. వారు నేను ఇప్పుడు ఇద్దరు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సభ్యులు తరచుగా ఢిల్లీలో ఈ మీటింగ్స్ కూడా కలుస్తుంటాం. సల్మాన్ ఖుర్షీద్ గారు వారి కుటుంబం బహుశా భారతదేశంలో రాజకీయ కుటుంబాల్లో ప్రముఖ కుటుంబాల్లో ఒకటని చెప్పడం నిస్సందేహం. వారి తాతగారు జాకీర్ హుసేన్ గారు భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా మంచి పేరు తెచ్చారు. మరి చాలా డిగ్నిఫైడ్ ప్రెసిడెంట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వీరి తండ్రి గారు ఖుర్షీద్ ఆలం ఖాన్ గారు, వారు వీరు ప్రాతినిధ్యం వహించిన ఫరూకాబాద్ నుంచే వారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వారు కేంద్ర మంత్రిగా, వారు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్గా వీరి తండ్రి గారు కూడా ఉన్నారు. మరి బహుశా భారతదేశంలో ఒకే పోర్ట్ఫోలియోకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా తండ్రి కొడుకులు ఉన్నది సల్మాన్ ఖుర్షీద్ గారు, వారి తండ్రి గారు. సో మెన్షనింగ్ దట్ ప్రాబబ్లీ ఓన్లీ యూ అండ్ యువర్ ఫాదర్ హ్యావ్ బీన్ హోల్డింగ్ ద సేమ్ పోర్ట్ఫోలియో ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బోత్ ఆఫ్ యూ వర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. అదేవిధంగా వారి తండ్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవుల్లో ఉన్నారు. వారి తండ్రి గారు గోవాకి, కర్ణాటకకి, మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. మరి అటువంటి కుటుంబంలో పుట్టిన సల్మాన్ ఖుర్షీద్ గారు ఉత్తరప్రదేశ్లోని ఫారూకాబాద్ నుంచి 2 సార్ల లోక్సభకు ఎంపికయ్యారు. గత యూపీఏ ప్రభుత్వంలో అనేక కీలక శాఖలు సమర్థవంతంగా నిర్వహించారు. భారతదేశానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నారు, లా మినిస్టర్ గా ఉన్నారు, మైనారిటీ మినిస్టర్ ఉన్నారు, మరి ముందుగా కామర్స్ మినిస్టర్ ఉన్నారు. ఇందిరాగాంధీ గారి ఆఫీస్ లో వారి రాజకీయ జీవితం మొదలైంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వారి ఆఫీస్ లో సల్మాన్ ఖుర్షీద్ గారు ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా వారి కెరియర్ మొదలు పెట్టారు. మరి దేశానికి, గాంధీ కుటుంబానికి ఇంత పెద్ద ఎత్తున సేవలు అందించిన సల్మాన్ ఖుర్షీద్ గారు, వారి కుటుంబ సభ్యులకి మరి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ అది గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమరేషన్ కమిటీ మరి సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈ అవార్డు ప్రజెంట్ చేయడం ఇది ఎంతో సంతోషకరం, అభినందనీయం చెప్పిన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సో we heartily welcome you to Hyderabad. You also explained your long association and your family association, and we recognize the immeasurable contribution of your family to this country and to the Congress party and to the Gandhi family. అందరూ కూడా ఒకసారి చప్పట్లతో సల్మాన్ ఖుర్షీద్ గారిని అభినందించాల్సిన కోరుతున్నాను. చివరిగా మరి ఈ రాజీవ్ గాంధీ సద్భావన విషయం మాట్లాడంటే, రాజీవ్ గాంధీ గారు కానీ గాంధీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ భారతదేశం ఒక సెక్యులర్ దేశంగా ఉండాలి, అన్ని మతాలు, కులాలు
అన్ని జాతులు కలిసిమెలిసి ఉండి ఒక మంచి వాతావరణంలో సద్భావనతో ముందుకు పోవాలి. దేశంలో సామాజిక న్యాయం ఉండాలి, ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ కానీ గాంధీ కుటుంబం ఎల్లప్పుడూ కోరింది. ఆ విధంగా ఆనాడు గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి భారతదేశాన్ని మతాల పరంగా మరి డివైడ్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ విషయం దయచేసి మరి తెలంగాణ సమాజంలో కూడా అందరూ గమనించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగానే ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పుడు తెలంగాణలో ప్రతి పౌరుడు ఆలోచిస్తున్న విషయం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వెనుకబడ్డ తరగతులకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మేము అందరం కూడా ఉన్నాం అనే విషయం మరో వారిని మనం చేస్తున్నా. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ స్వాతంత్రం తర్వాత చేయని కృషి మన ప్రభుత్వం మన పార్టీ చేసిన విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా సిస్టమాటిక్ గా చాలా మెథాడికల్ గా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సర్వే జరిగింది. ప్రతి ఇంటికి మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోయి అన్ని వివరాలు రాసుకున్నారు. సర్వే జరిగిన తర్వాత ఆ అంకెల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన అష్యూరెన్స్ ఆధారంగా మరి 42% రిజర్వేషన్స్ కు బీసీస్ కల్పిస్తూ శాసనసభలో ఏకగ్రీవంగా చట్టం తీసుకోవడం జరిగింది. మరి రాజకీయ లోకల్ బాడీస్ లే కాదు, బీసీలకి ఎంప్లాయ్మెంట్ లో ఎడ్యుకేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తూ చట్టం తీసుకొచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం ఎవరు కూడా మర్చిపోవద్దు. దీనికి న్యాయ వ్యవస్థలో మరి కొన్ని చిక్కులు వస్తున్న మాట వాస్తవం. హైకోర్టుకు పోయాం, సుప్రీంకోర్టుకు పోయాం. మరి యావత్ తెలంగాణ సమాజం గమనించాలి, ఎవరు ఈ 42% రిజర్వేషన్స్ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి వల్ల ఆగిందో చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఈరోజు నిరంజన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ కాబట్టి వారు ఈ సభకి హాజరు కాలేనందున నన్ను సభాధ్యక్ష వహించమని చెప్పి రిక్వెస్ట్ చేసినందుకు నేను సభాధ్యక్ష వహించాను. మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు